ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ స్వాతి భాస్కర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం హోటల్ స్టైల్ పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 1 కప్ పల్లీలు తీసుకున్నాను. నేను కొత్త పల్లీలు చూస్ చేసుకున్నాను. కొత్త పల్లీలు తీసుకుంటే మనకు టేస్ట్ అనేది ఎగ్జాక్ట్ వస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మీకు పల్లీల మీద ఉన్న పొట్టు వద్దు అంటే మీరు రిమూవ్ కూడా చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పక్కకు పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, అలాగే మనం రోస్ట్ చేసుకున్న పల్లీలతో పాటు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత పోపు వేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. నార్మల్ పోపు కంటే కూడా ఇది కొంచెం ఎక్కువగా పోపు చేసుకోవాలి. ఇందులో మనం జీలకర్ర వేయడం లేదు, అదే మ్యాజిక్. జీలకర్ర వేయకుండా పోపు వేసుకుంటే మనకు ఆ హోటల్ స్టైల్ పల్లీ చట్నీ టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు స్వాతి భాస్కర్.